సో, ఈరోజు ఒక 25 ఓపీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడే సర్జరీస్ అయిపోయినాయి. సర్జరీస్ అయిపోయి కిందకి మన ఓపీకొచ్చాము. సో, ఒక వ్యూవర్స్ కోసము వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎలాంటి కంప్లెయింట్స్ చేస్తారు, అండ్ వాళ్ళు ఎంత ధైర్యంగా అంటే ఒకప్పుడు రాలేదు ఇంత ధైర్యంగా. ఎందుకంటే ఈ సర్కమ్ ప్రాబ్లమ్ గానీ, పైల్స్ ప్రాబ్లమ్ ఉంటే చాలా హెసిటేట్ చేస్తారు వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి. నేను ఒక 3, 4 పేషెంట్స్‌ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. సో, ఇవాళ తను పేషెంట్ చూస్తే మహేష్ 32 ఇయర్స్ కదండీ మీరు? అవును సార్. యాహ్! మీరు ఏం చేస్తుంటారండి? నేను సాఫ్ట్‌వేర్ చేస్తాను సార్. సాఫ్ట్‌వేర్. ఐటీ కంపెనీలో చేస్తాను. నేనొచ్చేసి నార్మల్‌గా డైలీ సాఫ్ట్‌వేర్ మామూలుగా పార్టీస్ ఉంటాయి. వీకెండ్ పార్టీస్ అట్లా వెళ్తుంటాము. హ్మ్. యూజువల్‌గా కూర్చొని మా వర్క్ వచ్చేసి కూర్చొని పని చేయడం ఉంటది. లాంగ్ టైము. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అండ్ ఈవినింగ్ వీకెండ్ పార్టీస్‌లో మేము నాన్ వెజ్ తినడము, ఆల్కహాల్ తీసుకోవడము ఎక్కువ ఉంటది. సో, దానివల్ల ఇంతకుముందొచ్చేసి ఎప్పుడో ఒకసారి బ్లీడింగ్ అట్లా అవ్వడము, టైట్ మోషన్ ఫస్ట్ బ్లీడింగ్ మీకెప్పుడు పడ్డది? మీకు గుర్తున్నంత ఫస్ట్ వరకు? బ్లీడింగ్ వచ్చేసి 6 మంత్స్ బ్యాక్ ఉండింది సార్. ఓకే. రైట్. 6 మంత్స్ బ్యాక్ అప్పుడప్పుడు అట్లా వచ్చేది. Hmm. అండ్ తర్వాత రీసెంట్‌గా ఒక 1 మంత్, 2 వీక్స్ అట్లా అప్పటి నుంచి కంటిన్యూస్‌గా వస్తుంది. కంటిన్యూస్ బ్లీడింగ్ అట్లా తర్వాత ఏమైతుందో అనే భయంతోని మీ వీడియోస్ చూశాను యూట్యూబ్‌లో. ఓకే. యూట్యూబ్‌లో మీ వీడియోస్ చూసి మిమ్మల్ని కన్సల్ట్ అయిదామని వచ్చాను. నేను వీడియోలో చెప్పిన సింప్టమ్స్ అన్నీ మీలో ఉన్నాయా? రక్తం గారడము, మంటలేవడము, బర్నింగ్ సెన్సేషన్ అనిపియడము, నొప్పి ఉండడము ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా నొప్పి ఉన్నాయా ఉంది మీకు? సార్. నొప్పి ఉంది. టైట్ మోషన్ రావడము, హ్మ్. మంటలాగా రావడము. అప్పుడు 6 మంత్స్ బ్యాక్ రక్తం పడ్డది కదా! అప్పుడు మీరేం చేశారు? ఆ 6 మంత్స్ బ్యాక్ రక్తం పడ్డప్పుడు ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? లేకుంటే సొంతంగా ఇంట్లో ఏమైనా సెడ్జ్ బాత్ లాంటిది ఎట్లా చేయడం ఏమన్నా? లోకల్ డాక్టర్స్ ఉండేసి స్విచ్ వాష్ చేసుకోమన్నారు సార్. హ్మ్. దాంతోని కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది ప్రాబ్లము. హ్మ్. అలాగే కొన్ని రోజులు తగ్గి తర్వాత సేమ్ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది ప్రాబ్లము. సో, అలా పడ్డప్పుడు మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకున్నారా? పీచు పదార్థాలు ఎక్కువ తినడం గానీ, పార్టీస్ తగ్గియడం గానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నారా కంట్రోల్ చేయడానికి? కొద్ది వరకు కంట్రోల్ చేయగలిగాను కానీ పూర్తిగా కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఓకే. దీనివల్ల అంటే కొంతమందికి అడిగితే సర్జరీ పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో, మీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలుసుకోగలిగాను ఎలా ఏంటి అనేది. సో, ఈ రక్తం పడ్డది అన్నారు కదా! రక్తం స్టార్టింగ్‌లో పడ్డదా? అంత మోషన్ అయిపోయాక చిట్లినట్టు పడ్డదా మీకు? మోషన్ వెళ్ళినాక చిట్లినట్టు మోషన్‌తో పాటు వచ్చింది సార్ అట్లా. ఇప్పుడు ఈ పెయిన్‌తో రక్తం అంటే ఈ పెయిన్‌ఫుల్ తోటి బ్లీడింగ్ అవుతున్నాడు. కాబట్టి సింపుల్‌గా ఏందంటే పేషెంట్ చూడకుండానే మనం డయాగ్నోస్ చేసేయొచ్చు. ఏంటంటే ఫిషర్‌తో ప్రాబ్లమ్ అవుతుంది అని. సో, పైల్స్ ఉండే అవకాశాలు తక్కువనే, ఫిషర్ ఉండే అవకాశాలు ఎక్కువనే అని అర్థం. సో, మీకు చేతికి వాష్ కడుక్కుంటున్నప్పుడు మీకేమన్నా చేతికి తగులుతున్నాయా పీలికలు లాంటివి? చిన్న చిన్నగా తగులుతున్నాయి సార్ బయటికి. అట్లాంటి పీలికలు ఎప్పటి నుంచి తగులుతున్నాయి మీకు? 4 మంత్స్, 4.5 మంత్స్ నుంచి ఉన్నాయి సార్. ఎన్ని పీలికలు తగులుతున్నాయి మీకు? ఒక 2 ఉన్నాయి సార్. 2 పీలికలు దాకా ఉన్నాయి. ఒకటి చిన్నగా కొంచెం చిన్నగా ఉంది. ఒకటి కొంచెం పెద్దగా. అవేమన్నా ఇరిటేషన్ గానీ, దురద గానీ ఏమన్నా ఉందా? ఇరిటేషన్ ఏం లేదు సార్. దురదలు ఎట్లా? చేతికి తగులుతుంది వాష్ చేసుకునేటప్పుడు. సో, అక్కడి నుంచే బ్లీడింగ్ వస్తుందా? మీరేమైనా గమనించారా బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందనేది? బ్లీడింగ్ ఏం గమనించలేదు సార్. సో, ఇప్పుడు తనకు పీలికలు కూడా ఉన్నాయి. పీలికలు అంటే స్కిన్ ట్యాగ్స్ అంటాం. సో, స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే మహేష్ ప్రాబ్లం ఏదో ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి తనకు కాన్‌స్టిపేషన్‌లో ఉన్నాడు. మలబద్ధకంలో ఉన్నాడు. బట్ రక్తం కారడానికి టైం పట్టింది. సో, రక్తం కారిన తర్వాత ఏమైంది, ఆ పీలికలు డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు తను 2 పీలికలు ఉన్నాయని చెప్పాడు. సో, 2 పీలికలు ఉన్నాయంటే 2 చోట్ల కట్ అయింది అని అర్థం. సో, ఇప్పుడు మనం తనని ఎగ్జామినేషన్ చేద్దాము. చేసిన తర్వాత సర్జరీ ఎలా చేయాలనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మహేష్, నేను ఒక్కసారి ఎగ్జామినేషన్ చేస్తాను. సో, మీకు ఏంది అంటే ఇప్పుడు ఫిషర్ ఉందన్నట్టు మీకు. ఓకే. ఫిషర్ అంటే ఏంది అంటే యానల్ కెనాల్ కట్ అయిపోవడానికి ఫిషర్ అంటుంటాం. సో, ఈ ఫిషర్‌కి మనం ఏం చేస్తామంటే మీరు ఆల్రెడీ సిడ్జ్ బాత్ గానీ, మెడికేషన్స్ అన్నీ ట్రై చేసేసారు. సో, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే తగ్గలేదు అంటే మనం ఏం చేస్తామంటే మోషన్ పోయే ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తాం. ఇక్కడ కొన్ని స్పింక్టర్స్ ఉంటాయి. దాన్ని లేజర్‌తో కట్ చేయడం వల్ల స్పింక్టర్ రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోవడం వల్ల మీకు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. రక్తం పడదు, పథ్యం ఉండదు, అన్ని పనులు చేసుకోవచ్చు. నొప్పి అట్లా ఏమైనా ఉంటుంది సార్? అసలు ఇది ఎందుకు అంటే ఇది కంప్లీట్ లేజర్ సర్జరీ కాబట్టి ఎటువంటి కోత కుట్లు ఉండవు. ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో పెయిన్, అందులో 1% కూడా పెయిన్ ఉండదు మీకు. ఓకేనా? జస్ట్ మీకు వెడల్పు చేస్తాను. మీ డౌట్ రావచ్చు, ఈ వెడల్పు చేస్తే నాకు మోషన్ కంట్రోల్ పోతుందేమో అనే డౌట్ రావచ్చు. బట్ ఓపెన్ సర్జరీలో అయితే మీరు చెప్పే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ లేజర్లో 100కి 100% ఉండదు. మీ కంట్రోలింగ్ పవర్ ఎక్కడ పోదు. ఓకేనా? సో, ఇలా వెడల్పు చేసినాం అనుకోండి మొత్తం మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నేను ఒక క్వశ్చన్ అడిగా, ఫస్ట్ టైం 6 మంత్స్ బ్యాక్ రక్తం పడ్డాక ఏమన్నా చేంజెస్ చేసుకున్నారా లైఫ్ స్టైల్ అనేది? సో, మీరు పార్టీస్ మానలేదు, ఫుడ్ అలాగే తీసుకున్నారు, అన్నీ అలాగే తీసుకున్నారు. సో, ఈ పార్టీ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అయిపోయి కాన్స్టిపేషన్ అయిపోతుంటుంది.
ఓకే. వాటర్ తక్కువ తీసుకుంటారు. మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటారు. ఏసీ క్యాంపస్ అవును కాబట్టి. సార్. సో, మీరు వాటర్ తక్కువ తీసుకుంటే ఇంకా కాన్‌స్టిపేషన్‌లోకి వెళ్ళిపోతారు. సో, మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. మా డైటీషియన్ ఉంటది. తను ఏం ఫుడ్ తీసుకోవాలి ఏందనేది చెప్తది మీకు. సో, దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లమ్ లైఫ్‌లో మళ్ళీ మీ దగ్గరికి రాదు. ఇంకా ఎప్పటికి రాదు. ఓకేనా? మీరెప్పుడు తిన్నారు? భోజనం ఎప్పుడు చేశారు మీరు? మార్నింగ్ మార్నింగ్ 7కి అట్లా తిన్నాను సార్. ఇంతవరకు ఏం తీసుకోలేదా? ఏం తీసుకోలేదు. ఎందుకంటే సర్జరీకి ప్లాన్ చేసుకొని వచ్చారా? లేకపోతే తినకుండా మీరు మోషన్ పోతే భయంతోటి తినకుండా ఉన్నారా? అంటే మోషన్ టైట్‌గా వస్తుంది. దానివల్ల కొంచెం టెన్షన్‌తోని తినలేదు సరిగ్గా. తినకుండా వచ్చేసారు. రైట్. ఓకే. ఇప్పుడు ఇవాళ సర్జరీ చేయించుకుందామనే ప్లాన్‌లో ఉన్నారా మీరు? అవును సార్. నాకు బాగా ఇబ్బందయితుంది. ఆ ఇబ్బంది ఖచ్చితంగా అది రిలీఫ్ అయితది అనంటే నేను ఇప్పుడు సర్జరీ చేయించుకుంటాను. విల్లింగ్. సో, మనం ఎగ్జామినేషన్ చేద్దాం. రైట్. A few moments later. సో, మహేష్ ఇప్పుడు నీకు ఎగ్జామినేషన్ చేశా, సివియర్ పెయిన్ ఉంది. మీకు మామూలుగా యూజువల్‌గా యానల్ కెనాల్‌లో మనకు 3 ఫింగర్స్ పట్టాలి. మినిమమ్ 3 ఫింగర్స్. అవును సార్. ఓకే. నీకు ఒక్క ఫింగరే చాలా టైట్‌గా పోతుంది. ఒక ఫింగరు అసలు బలవంతంగా పోతుంది. చాలా పెయిన్ ఉంది నీకు. అవును సార్. నేను ఓకేనా? మోషన్ ఎళ్ళేటప్పుడు కూడా బాగా ఇబ్బందయితుంది నాకు. ఆ, మోషన్ మోషన్ కూడా సన్నగా వస్తుందా? అవును. సన్నగా వస్తుంది సార్. సన్నగా వస్తుంది. సో, మీకు ఒక్క ఫింగర్ కూడా పట్టట్లేదు. హ్మ్. 6:00 అంటే యానల్ కెనాల్‌ని మనం ఏం చేస్తామంటే క్లాక్ వైస్‌గా డివైడ్ చేసేస్తాం అన్నట్టు. సార్. ఇది 12, ఇది 3, ఇది 6, 9 అని చెప్పేసి. 6 గంటల పొజిషన్ అంటే కింద పొజిషన్‌లో నీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2 పీలికలు ఉన్నాయి. ఒక పీలిక మీరన్నట్టు చాలా పెద్దగా ఉంది. ఇంకో పీలిక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అవును. సో, ఎన్ని పీలికలు ఉంటే అన్ని ఫిషర్‌లు ఉన్నాయని అర్థం. ఓకే. సో, మీరు ఎప్పటినుంచో ఫిషర్‌తో బాధపడుతున్నారు. సో, దీనికి 100% సర్జరీ ఒక్కటే అల్టిమేట్ చాయిస్. ఎందుకంటే మీకు మెడికేషన్ ఇచ్చినా, సిడ్జ్ బాత్ చేసినా ఆ స్టేజ్ నుంచి మీరు దాటిపోయారు. ఓకే. అదే 6 మంత్స్ తర్వాత ఒకవేళ బ్యాక్ గనక వచ్చింటే గనక మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొన్ని చేంజ్ చేసింటే గనక సర్జరీ అవాయిడ్ చేసే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అవాయిడ్ చేసే అవకాశం అయితే లేదు. 100% సర్జరీకి వెళ్ళాలి. సో, నేను చెప్పినట్టుగా ఇది కంప్లీట్ లేజర్ సర్జరీ. ఎటువంటి పెయిన్ ఉండదు, ఏముండదు. ఓకే. ఇప్పుడు ఇంత పెయిన్ ఉంది కాబట్టి నేను మీకు పైల్స్ ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి రాదు. ఎందుకంటే నేను ప్రాక్టోస్కోపీ చేయలేదు మీకు. ఎందుకంటే అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో, నేను ఒకవేళ ఆపరేషన్ థియేటర్‌లో గనక పైల్స్ కూడా ఉన్నాయి అనుకుంటే గనక లోపల, ఆ పైల్స్‌కి కూడా నేను లేజర్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఉంటే కనుక లేజర్ చేస్తాను. ఒకవేళ గ్రేడ్ 3 కంటే ఎక్కువ ఉందనుకోండి స్టాప్లర్ చేస్తాను. అది మీతో నేను మాట్లాడుతూ చేస్తాను. ఓకే. ఒకవేళ స్టాప్లర్ అవసరం పడితే గనక మీకు కన్సల్ట్ తీసుకొని స్టాప్లర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. సో, మహేష్ ప్రాబ్లమ్ చూసారు మీరు. సో, ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తనకున్న ప్రాబ్లమ్స్ అని గమనించారు. సో, ఎగ్జామినేషన్ చేశాక మనకు ఫిషర్ ఉందనేది అర్థమైపోయింది. ఇట్స్ అక్యూట్ అండ్ క్రానిక్ ఫిషర్ అంటాం దీన్ని. సో, దీనికి మనం సర్జరీ ప్లాన్ చేసాం. తను కూడా లక్కీగా ఎన్‌బీఎంలో వచ్చాడు కాబట్టి ఇమ్మీడియేట్‌గా సర్జరీకి తీసుకునే అవకాశం ఉంది. సో, యంగ్ పేషెంట్ కాబట్టి తనకు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేపిచ్చేసి ఒక వితిన్ 1 అవర్‌లో సర్జరీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు మార్నింగ్ 7, 8 కల్లా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో, యథావిధిగా తను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం గానీ, ఎటువంటి రెస్ట్రిక్టెడ్ ఫుడ్స్ అంటూ ఏం లేవు. అన్నీ తీసుకోవచ్చు తను. బట్ కొన్ని రోజుల వరకు సిడ్జ్ బాత్ చేయడం గానీ, ఆయింట్‌మెంట్ రాసుకోవడం గానీ, కొన్ని లాక్సేటివ్స్ వాడడం గానీ, ఇట్లాంటివి మాత్రం ఒక 10, 15 రోజుల వరకు మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో, మహేష్ లాగా ఎవరైనా బాధపడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పటిలాగా కొత్త సర్జరీస్ కావు. ఆ టైం అయిపోయింది. సో, ఇప్పుడు అన్నీ లేజర్ వచ్చేసింది కాబట్టి లేజర్ సర్జరీ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఎటువంటి హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మీకు తనకు చెప్పిన సింప్టమ్స్ ఏమన్నా ఉంటే గనక డెఫినెట్‌గా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. వితిన్ 1 డేలో మనము శాశ్వత పరిష్కారం చూపియొచ్చు. థ్యాంక్ యూ.